హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం కాకినాడ స్పెషల్ కోవా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను కూడా రీసెంట్గానే తిన్నానండి బొబ్బట్లు. రోడ్ సైడ్ లైవ్లో వేడిగా చేసేస్తున్నారనమాట. నాకు బాగా నచ్చేసాయి. ఇంకేముంది, ఇంటికి వచ్చి ట్రై చేసేసాను. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయనండి బొబ్బట్లు అయితే. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. వేడిగా ఒక ముక్క అలా నోట్లో పెట్టుకున్నారంటే నోట్లో బ్లాస్ట్ అవ్వాల్సింది, అంత రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కాకినాడ స్పెషల్ కోవా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు మైదాపిండి, వెయిట్లో వచ్చేసి 60 గ్రాములు 60 గ్రామ్స్ మైదాపిండి వేసుకుని ఒక చిటికెడు సాల్ట్ వేసి కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఈ నూనె అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. హాలిడేస్ కదండి, మా పాపకు బోర్ కొడుతుందంటే తనతో వంట చేయిస్తున్నాను. తను కలుపుతుంది పిండిని. నేను పసుపు వేయడం మర్చిపోయాను. 2 చిటికెలు పసుపు కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి. పిండి అయితే ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఈ నూనెని కలుపుకుండా పిండికి పట్టించండి. 2 వైపులా పట్టించేసి పిండిని అయితే కనీసం 1 గంట పాటు, ఒక 2-3 గంటలు నానపెట్టుకున్నా పర్లేదు, కనీసం 1 గంట పాటైనా నానపెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాము. ప్యాన్లో 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 120 గ్రాములు 120 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకుని ఇందులో అరకప్పు నీళ్లు కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోసారంటే ఉండకట్టేస్తుంది. కొంచెం ఒక పావు కప్పు నీళ్ళు పోసేసి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. మీరు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఎవ్రీడే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మీకు ఆన్లైన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. నీళ్ళన్నీ కొంచెం పోసేసుకొని మొత్తం 1 కప్పు పౌడర్కి 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీరు నీళ్ళకి బదులుగా పాలైనా తీసుకోవచ్చు. బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకోండి. స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేను ఇన్స్టెంట్ కోవా చేస్తున్నాను. ఇదైతే ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది. మీరు ఈ మిల్క్ పౌడర్కి బదులుగా పాలు తెచ్చేసి పాలతో అయినా కోవా చేసుకోవచ్చు. అదైతే ఒక 45 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఒక 10 నిమిషాల్లోనే మనకి కోవా రెడీ అయిపోతుంది. మీకు పాలతో చేసే కోవా రెసిపీ కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. ఫ్లేమ్ అయితే లోనే ఉండాలి. కంటిన్యూస్గా అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. త్వరగా అడుగు పట్టేసుకుంటూ ఉంటుంది. కొంచెం సేపటికి చూడండి, చిక్కబడ్డం స్టార్ట్ అయింది కదా, ఇలాగే అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా కొంచెం దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అసలు టైం అయితే 10 మినిట్స్ కూడా పట్టదండి. 10 మినిట్స్ కంటే తక్కువ టైంలోనే ఈ కోవా రెడీ అయిపోతుంది. చూడండి, సపరేట్ అవుతుంది కదా ప్యాన్ నుంచి. ఇలాగ ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఒక ముద్దగా అవ్వాలి. ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి. పలచగా స్ప్రెడ్ చేసుకుని కొంచెం సేపు ఆరనివ్వండి. ఈలోపు మిక్సీ జార్లో 1/4 కప్పు పంచదార, వెయిట్లో వచ్చేసి 50 గ్రాముల పంచదార వేసుకొని ఇందులో 1 యాలక్కాయ గింజలు మాత్రమే వేసుకోండి. తొక్క లేకుండా గింజలు మాత్రమే వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మనం తయారు చేసుకున్న కోవా గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోవాలి. నేనైతే మొత్తం పౌడర్ వేయట్లేదండి. చూసుకుంటూ మీరు కావాల్సినంత పౌడర్ వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ పంచదార పొడిని పక్కన పెట్టాను. ఈ పొడంతా కూడా కోవాలో బాగా కలిసేలా కలుపుకోవాలి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే మొత్తం పౌడర్ వేసేసుకోవచ్చు అండి. కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకోండి. కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. ఇది కలుపుతూ ఉంటే పవర్ పోయిందండి. అందుకనే వీడియో తీయడం ఆపేసి బొబ్బట్లు కాల్చడానికి ప్యాన్ తీద్దామని కబోర్డ్లోంచి తీస్తుంటే వేలికి కొంచెం ఏదో గీరుకొని స్కిన్ ఊడిపోయిందండి కొంచెం. అందుకని బ్యాండేడ్ వేసాను. మళ్ళీ బ్యాండేడ్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు కదా, అందుకే చెప్తున్నాను. పంచదార అంతా కలిసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు అయితే ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదైతే కొంచెం జిగురుగా స్టిక్కీగా ఉంటుందండి. ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే మీకు ఇంకొంచెం ఆరిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఇది కొంచెం సెట్ అయ్యేంత వరకు అరగంట వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆ స్టిక్కీనెస్ అంతా పోయి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకి బొబ్బట్లు మనం స్ప్రెడ్ చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఈ కోవాని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. నేనైతే ఈ సైజ్ బాల్స్ చేస్తున్నాను. మీరు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన కోవా అంతా కూడా బాల్స్ లాగా చేసేసుకోండి. నాకైతే మొత్తం 9 వచ్చాయండి. నేనైతే ఈ సైజువి 9 బాల్స్ చేశాను. ఇలా చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి.
ఈలోపు పై పిండి కూడా చక్కగా నానుంటుంది. పైన పోసిన నూనె ఉంది కదా, అది కూడా ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని చాలా కొంచెం పిండి తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ పిండికి 10 బొబ్బట్లు వస్తాయండి. కొంచెం పిండే కదా ఎన్ని వస్తాయి అనుకోకండి, 10 బొబ్బట్లు వస్తాయి. చాలా కొంచెం పిండి తీసుకోవాలి. చూస్తున్నారు, ఇంత పిండి తీసుకుని నేనైతే బటర్ పేపర్ మీద చేస్తున్నాను. బటర్ పేపర్ పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకుని ఈ పిండి ముద్దను పెట్టి కొంచెం చిన్నగా స్ప్రెడ్ చేసేసి మధ్యలో కోవా పెట్టేసుకోండి. కోవా పెట్టేసి అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా పైకి తీసుకుంటూ క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోవాలి. మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చూసుకుంటూ క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు చేతికి మళ్ళీ కొంచెం నెయ్యి రాసేసుకొని, నేనైతే మొత్తం నెయ్యితోనే చేస్తున్నానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోనే చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కొంచెం నూనె కొంచెం అయినా వేస్ట్ చేసుకోవచ్చు. మధ్యలో చేతికి కొంచెం అంటుకోకుండా చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాదు, అలానే మరీ లావుగా చేసుకోవచ్చు. చూడండి, ఈ మాత్రం మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకుని ఇప్పుడు మనం బొబ్బట్లను కాల్చుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి వేసేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు. నెయ్యి రాసేసుకుని ఈ బటర్ పేపర్ వేసేసుకొని నిదానంగా పేపర్ తీసేసుకోండి. ఇప్పుడు పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసుకుని ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. హైలో కానీ లోలో కానీ పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కూడా బాగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన బొబ్బట్లన్నీ చేసుకోవాలి. మీరు కావాలంటే బొబ్బట్లు ఒకదానికొకటి అంటుకోకుండా బటర్ పేపర్ పైన వేసుకోవచ్చు. బటర్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దానిపైన బొబ్బట్టు వేసుకోవాలి. బొబ్బట్టు పైన మరి కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేశారు. నాకైతే ఇలాగే సర్వ్ చేశారు. బటర్ పేపర్ పెట్టేసి పైన నెయ్యి రాసేసి చక్కగా క్లోజ్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టేస్ట్తో వచ్చాయండి. అసలు నోట్లో అలా వెన్నలా కరిగిపోతున్నాయి తింటుంటే. మొత్తం అయితే 9 బొబ్బట్లు వచ్చాయండి. పై పిండి అయితే కొంచెం మిగిలింది. నేను చెప్పాను కదా, పై పిండి 10 బొబ్బట్లకి సరిపడ పిండి అని, ఈ కొంచెం మిగిలింది. చూసారు కదా కాకినాడ స్పెషల్ కోవా బొబ్బట్లు ఎలా చేయాలో. మీకు వేడి బొబ్బట్టు చూపిస్తున్నాను చూడండి. కోవా అంతా కూడా లోపల మెల్ట్ అయ్యి వేడిగా తింటే ఎక్కువ మంది ఈ కోవా బొబ్బట్లు వేడిగా తినడానికి ఇష్టపడతారు. వేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా తిన్నా బాగుంటాయి. మీకు చల్లటి బొబ్బట్టు కూడా చూపిస్తాను చూడండి. పైపిండి ఏమో పల్చగా ఒక లేయర్ లాగా ఉంటుంది. లోపల నిండుగా కోవా స్టఫింగ్తో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కోవా బొబ్బట్లని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.